పండు లక్ష్మిని బయటకు పిలిచి, లక్ష్మమ్మ, నువ్వు కూడా ఈ ఇంటి వారసుని మోస్తున్నావు కదా, ఈ పూజ నువ్వు చేయొచ్చు కదా, సహస్రం ఎలాగో చెయ్యట్లేదు అని పండు చెప్తూ ఉంటే లక్ష్మి ఆలోచించి, సరే పండు అని ఒక బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుండి ఎవరూ చూడకుండా బయటికి వెళ్తూ ఉంటుంది. అది పైనుండి సహస్ర గమనించి, ఈ లక్ష్మి ఎందుకు ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ లక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇంకా లక్ష్మి గుడి దగ్గరికి వెళ్లి పూజారి గారితో, ఆ నాకు ఒక స్వామీజీ వచ్చి ఇలా పూజ చేయమని చెప్పారండి, ఈ రోజు నేను పూజ చేయాలనుకుంటున్నాను ఆ దోషాలు పోవడానికి అని అంటూ ఉంటే, సరే అమ్మా నువ్వు ప్రదక్షిణ చేసిరా, నేను ఆ ఏర్పాట్లు చేస్తాను అని పూజారి గారు చెప్తారు. ఇంకా అలా లక్ష్మి అక్కడ మాట్లాడుతూ ఉంటే సహస్ర చాటుగా గమనిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత లక్ష్మి ప్రదక్షిణ చేస్తూ వెళ్తూ ఉంటే సహస్ర వెళ్ళి పూజారి దగ్గరికి వెళ్ళి, ఇంతకు ముందు వచ్చిన అమ్మాయి ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఏం మాట్లాడింది మీతో అని అడుగుతూ ఉంటే, తను గర్భధారణ దోషాలు పోయే పూజ చేయడానికి వచ్చిందంటమ్మా అని చెప్తూ ఉంటే, అవునా, కడుపుతో లేని వాళ్ళు కూడా ఈ పూజ చేయొచ్చా అంటే, లేదమ్మా కడుపుతో ఉన్న వాళ్ళే చేస్తారు అని పూజారి గారు చెప్తారు. ఇంకా సహస్రకి ఆ డౌట్ వచ్చి చాలా షాకింగ్ గా, అసలు లక్ష్మి ఎందుకు ఈ పూజ చేస్తుంది అంటే లక్ష్మి ప్రెగ్నెంటా అని ఆలోచిస్తూ ఉంటుంది.